హలో అందరికీ ఈరోజు నేను టిఫ్నీస్ క్యానియన్కి వెళ్ళాను. చాలా బ్యూటిఫుల్గా ప్లేస్ ఉంది. ఇది నేచర్ లవర్స్కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. అండ్ ఈ రోడ్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. రోడ్ మీద వెళ్తుంటే చుట్టూ ఉన్న నేచర్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నానండి. ఇలా ట్రావెల్ చేస్తుంటే మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది కదా. ఇంకా కొన్ని నిమిషాల్లో అయితే మేము మా డెస్టినేషన్కి రీచ్ అవుతాం అనుకుంటున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉందండి. చూసారు కదా ఈ గ్రీనరీ, ఇంకా ఆ స్కై వ్యూ అయితే ఎంత అందంగా ఉందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఫైనల్గా అయితే మేము మా డెస్టినేషన్కి చేరిపోయాం. ఇది అవుతుంది టిఫ్నీస్ క్యానియన్. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ లోకల్ ఆఫ్రికన్స్ చాంపియన్ పీపుల్స్ అనమాట వీళ్ళు. ఇంకా చైనీస్, ఇంకా అమెరికన్స్, ఇండియన్స్ చాలామంది ఎక్కడెక్కడి నుంచి ఈ ప్లేస్కి వస్తుంటారండి విజిట్ చేయడానికి. ఇక్కడ చూసారు కదా, నాన్ వెజ్ ఇంట్లో ప్రిపేర్ చేసి తెచ్చి ఇక్కడ రోస్ట్ చేసి ఫుడ్లో తింటారు ఇక్కడ. ఇంకా ఇన్ని నుంచి అన్నీ తెచ్చుకొని ఇక్కడ అన్నీ కట్ చేసి ఇక్కడ కుక్ చేసుకొని తింటారండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ వచ్చి ఇక్కడ పూల్ టేబుల్ ఆడుతున్నారనమాట. సో నేను కూడా అలా ట్రై చేశాను ఒకసారి చూద్దామని. సో అలా ఎంజాయ్ చేశానఅనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్లో ఎంత బాగుందండి, వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. అసలు వాటర్ చాలా చాలా నీట్గా ఉంది. ఇక్కడ నా హస్బెండ్ ఇంకా నా డాటర్ ఇద్దరు కూడా స్విమ్మింగ్ చేశారు. ఇంకా ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఎంత కామ్గా ఉందో. ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ చాలా పీస్ఫుల్గా ఉంది. సిటీ హాస్టల్ నుంచి అయితే కొంచెం రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అండి ఇది. వావ్! ఈ వ్యూ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేచర్తో టైం స్పెండ్ చేయడం అంత మంచి ఫీలింగ్ ఉంటుందో కదా. మీరు కూడా టైం దొరికితే ఒకసారి చూడండి, ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఇది చూసారు కదా, ఇది కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో వాళ్ళు కూడా ఇక్కడ ఆడుతున్నారు. చాలామంది పిల్లలు ఆడారు. ఇప్పుడు నా డాటర్ కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేసింది. తను ఇప్పుడు చూస్తున్నారు కదా, చుట్టూ అరౌండ్లో కూడా ఎంత బాగుందంటే ఈ ప్లేస్. అసలు సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. అలా వాక్ చేయడానికి కూడా చాలా బాగుంది. అక్కడ ట్రీస్ అనమాట, మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా అందంగా ఉందండి వ్యూ చూడటానికి అయితే. నాకైతే నేచర్తో టైం స్పెండ్ చేయడం అంతే ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో తెలుసా అండి. ఇక్కడ అలాగే మేము బోట్ రైడింగ్ కూడా చేసాం. నా హస్బెండ్, నా డాటర్, నేను, ఇంకా నా హస్బెండ్ కోలీగ్ అతను కూడా వచ్చారు. సో మేము అందరం కలిసి ఇక్కడ బోట్ రైడింగ్ చేసాము. ఈ బోట్ రైడింగ్ చేయడానికి కొంచెం ఫీ అనేది ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంది ఇక్కడ బోట్ రైడింగ్ అనేది. చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక మహా అయితే 10 మినిట్స్ ఉంటుంది రైడింగ్ అనేది. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ నేను మీకోసమని కొన్ని పిక్స్ ఉంచాను అనమాట. చూడండి, కొన్ని పిక్స్ యాడ్ చేశాను, నాది, నా డాటర్ది. వ్యూ చూసారా ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది కదా. నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం అండి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మెమొరీస్ క్రియేట్ చేయడం చాలా స్పెషల్ అనమాట. మీరు కూడా ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ ఇక్కడ విజిట్ చేయండి. వీడియో నచ్చితే మీరేం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్